ఈ రాశుల వారికి కోపం ఎక్కువ. అన్యాయాన్ని అసలు సహించలేరు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి రాశిచక్రం అతని స్వభావం, వ్యక్తిత్వంపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. దానివల్ల ప్రతి వ్యక్తి స్వభావం ఒక్కోలా ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో మొత్తం 12 రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. ప్రతి రాశికి పాలక గ్రహం ఉంటుంది. గ్రహాల ప్రభావం రాశుల మీద తప్పకుండా ఉంటుంది. అలా కొన్ని రాశుల వాళ్లకు అధికంగా కోపం ఉంటుంది. కొన్ని సందర్భాలలో తమ కోపాన్ని అదుపు చేసుకోలేరని నమ్ముతారు. వారు చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. స్వభావరీత్యా కోపంగా ఉండటం వల్ల ఎవరూ దగ్గరకు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపించరు. కోపంలో వారు తరచుగా ఆలోచించకుండా జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా భవిష్యత్తులో వారు పశ్చాత్తాపపడవలసి వస్తుంది. అలాంటి రాశుల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపం వస్తుంది. దీనివల్ల జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వివాదాస్పద పరిస్థితులను నివారించడానికి ప్రయత్నించండి. చర్చకు దూరం పాటించండి. పనికిరాని విషయాలపై ఎవరితోనూ గొడవ పడకండి. ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి. వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఒకరి మనస్సును గాయపరిచే, వివాదాలను పెంచే పదాలను ఉపయోగించవద్దు. కోపాన్ని నియంత్రించుకునేందుకు అవసరమైన మార్గాలు అనుసరించాలి. లేదంటే జీవితంలో అనేకమైనవి కోల్పోవాల్సి వస్తుంది. సింహరాశి. సింహరాశి వ్యక్తులు చాలా తార్కికంగా ఉంటారు. ప్రతిదీ అంగీకరించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. వారికి కోపం వచ్చినప్పుడు వారు ఆలోచించకుండా తరచుగా వ్యక్తులతో విషయాలు చెబుతారు. దీని కారణంగా వారు క్రమంగా తమ మంచి స్నేహితులను కూడా కోల్పోవడం ప్రారంభిస్తారు. వ్యక్తులతో వారి సంబంధాలు క్షీణించడం ప్రారంభిస్తాయి. చాలాసార్లు తెలిసి తెలియక ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అందువల్ల మాట్లాడే సమయంలో మీ మాటలకు అదుపులో ఉంచుకోవాలి. మీ పెద్దల అభిప్రాయాలను గౌరవించండి. చిన్న చిన్న విషయాలనే కొండంతలు చేసి చూడటం మానుకోవాలి. కోపంతో కాకుండా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు అనే విషయాన్ని గ్రహించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులు కూడా అత్యంత కోపంగా ఉన్న రాశిచక్ర గుర్తుల జాబితాలో ఉన్నారు. చాలా త్వరగా కోపం వస్తుంది. వారు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేక ఎదుటివారి ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఎలాంటి అవమానాన్ని వారు అస్సలు సహించరు. అయితే వీళ్ళు ఇతరులతో మమేకమయ్యేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించరు. అన్యాయం జరుగుతుందని చూసినప్పుడు వారి కోపం ఆకాశాన్ని తాకుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.